అంటే మన హిందుత్వాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం, మన జ్ఞానాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. పూర్వకాలంలో బ్రిటిష్ వాడు మనకున్న జ్ఞానం ఎక్కడి వస్తుందని, మన పూర్వీకులకు ఉన్న జ్ఞానం ఎక్కడి వస్తుందని సెర్చ్ చేసి 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 వాడు కనుక్కున్నాడు. ఒకటి రెండు సూత్రాలు కనుక్కున్నాడు. ఒకటి, ఆవు పాలల్లో నుంచి వీళ్ళ జ్ఞానం వస్తుంది. రెండు, ఆదివారం పరమ పవిత్రంగా భావిస్తారు. ఆదివారం ఖచ్చితంగా వీరు మాంసాహారాలు తినరు. అసలు ఎక్కడదండి మాంసాహారం? పూర్వకాలంలో మాంసాహారం ఉందండి. మీ చిన్నతనంలో ఒక్కసారి ఎక్కడ వెళ్ళి చూసుకోండి. మీ ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చిందాడే ఏదో ఇంత కోడిని ఇంటి ముందు కోసండి పెట్టేవారు. ఏదో ఇంత కోడి గుడ్డు పెడితే దాన్ని కాపాడి ఎప్పుడూ వంట చేసి పెట్టేవారు. ఈ రకంగా గంట గంటకు దొరికేది ఉందా అండి? ఇంత కోళ్ళు దొరికేది ఉందా? ఇంత మాంసాహారం దొరికేది ఉందా? వాళ్ళు ఎంత గొప్పగా బతికారు, మనం ఎంత దరిద్రంలో బతుకుతున్నాము. మనం తినే తిండి అంతా భూయిష్టమే, రోగభూయిష్టమే. దయచేసి మానండి. మానితే ఏమవుతాం? మనలో తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు ఏం చేస్తుంది? నీవు హిందువుగా బ్రతకటానికి తోడ్పాటు. హిందువులని గర్వంగా చెప్పుకోగలుగుతావు. నేను సనాతుడను అని గర్వంగా చెప్పుకోవాలి. నువ్వు చెప్పుకోవాలని ఉండాల్సిందే. ఆదివారం పరమ పవిత్రంగా భావించి మత్తు పదార్థాలు, మాంసాహారాలు తినకూడదు. కనీసం ఒక్క వారం తిను. 6 రోజులు నీ కర్మ తిను, తింటే తిను, ఎవరు తట్టలేదు. కానీ ఒక్క వారం ఆదివారం విసర్జించలేవా? జ్ఞానివి కాలేవా? ఇంకా అదే ముడుకుపల్లో కొట్టుకుపోతావా? మారండి దయచేసి. మారాం కదా మనందరము. ఆదివారం ఆచరిస్తున్నామా? ఆదివారం మత్తు పదార్థాలు, మాంసాహారాలు తింటున్నామా? తింటున్నారట చప్పగా. పిల్లలు ఆదివారం తింటున్నారా మాంసాహారం? మీరు కొత్తగా వచ్చారు కదా. ఆదివారం మాంసాహారం తినకూడదు. అది తింటే మనలో ఉన్న తేజస్సును నశింపజేస్తుంది. ఆదివారం పరమ పవిత్రమైన వారం, సూర్యుని యొక్క రోజు. సూర్యుడు జగదగా వెలిసేటువంటి రోజు. అలాంటి రోజున మాంసాహారాలు తినద్దు. ఎప్పుడైనా పొరపాటున మీ ఇంట్లోకి మీ నాన్న, మీ అమ్మ మాంసాహారం ఏం చేయాలి? ఆదివారం పిల్లలు ఏం చేయాలి? చక్కగా అండుకొని తినాలి కదా. ఏం చేయాలి అంటున్నారా? మరి అనండి దయచేసి. నువ్వు అంటలేవా నాయనా? తింటున్నావా? తినకూడదు నాన్న. మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీరు పెద్ద పెద్ద ఆఫీసర్లు కావాలంటే, సరస్వతి అనుగ్రహం మీకు రావాలంటే, మంచి జ్ఞానులు కావాలంటే ఖచ్చితంగా పిల్లలారా మీ నుండే ప్రారంభం కావాలి. పెద్దలం ఎట్లాగో మేము భ్రష్టు పట్టిపోయాం. మీరైనా దాన్ని ధ్వనించండి. ఒక్క ఆదివారం, మిగతా రోజులు మీ ఇష్టం నాన్న. కానీ ఆదివారం మీరు ధ్వనిస్తే, అలా మీకు ఒక 10 ఏళ్ళు వచ్చేదాకా చేస్తే మీరు తెలియకుండానే మీ లోపల తేజస్సు పెరిగి మిగతా రోజులు కూడా పనిచేసుకుంటారు. అది సూత్రం.